Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నార్త్ అమెరికా టాప్ 10 లిస్ట్ పై మార్నింగ్ ఒక వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో పుష్ప 2 బుకింగ్స్ తో పాటు రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఇష్క మూవీ నిన్న రిలీజ్ అవగా అన్ఎక్స్పెక్టెడ్ ఫుల్స్ తో దుమ్మలేపింది ఈ ఫిల్మ్. రాబిన్ హుడ్ రిలీజ్ కి ముందు ఆడియన్స్ కు ఒకసారి వింటేజ్ నితిని గుర్తు చేద్దాం అనుకునే వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. డే 1 10,000కి పైగా టికెట్స్ ఒక బుక్ మై షోలోనే తెగాయి. అండ్ సడన్ రిలీజ్ అయినా కూడా 62కి పైగా షోలు అయ్యి దుమ్ములేపింది ఇష్క ఫిల్మ్. దాంతో డే 1 ట్రాక్ చేసిన గ్రాస్ 90 లక్షల రేంజ్ లో ఉండగా ఓవరాల్ గా 1 crore గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ రోజు బుకింగ్స్ చూసుకుంటే మంచిగా జరుగుతున్నాయి. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక ఈ రోజు ఇలే దళపతి విజయ్ మాస్టర్ మూవీ కూడా రిలీజ్ అవగా రెస్పాన్స్ అయితే మంచిగా వస్తుందని చెప్పొచ్చు. ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన రఘువరన్ బీటెక్ కూడా రిలీజ్ కి రెడీ అయింది. ప్రెజెంట్ 4K ప్రింట్ పై వర్క్ అయితే జరుగుతుంది. తెలుగులో రిలీజ్ ని త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. RC16 మూవీపై రోజు రోజుకి హైప్ పెరుగుతూ పోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే క్యాస్ట్ అండ్ క్రూ వరకు సాలిడ్ గా డిజైన్ చేయగా ఇప్పుడు మున్నాబయ్య రంగంలోకి దిగాడు. మీర్జాపూర్ లో మున్నాబయ్యగా మంచి క్రేజ్ తెచ్చుకున్న దివ్యాందు RC16 లో జాయిన్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే త్వరలో ఇంకొంతమంది ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది మూవీ టీమ్. గేమ్ చేంజర్ జస్ట్ హిట్ రేంజ్ లో ఆడినా చాలు. ఈ సినిమాపై హైప్ రేంజ్ లోకి వెళ్తుంది. పుష్ప 2 మూవీ నుంచి పీలింగ్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. మరి ఎలా ఉంది అంటే ఒక వైబ్ ని క్రియేట్ చేస్తూ డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. మూవీలో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కి ర్యాంకింగ్స్ ఇస్తే కిసిక్ సాంగ్ కంటే బెటర్ ప్లేస్ లోనే ఉంటుంది ఈ సాంగ్. అయితే లాస్ట్ ఈవెంట్ లో అల్లు అర్జున్ చెప్పినట్టు 1 minute వీడియో సాంగ్ ని అయితే రిలీజ్ చేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. బట్ జానీ మాస్టర్ అయితే ఇంకా బెటర్ గా ఉండేదని నా పర్సనల్ ఫీలింగ్. మరి మీలో ఎంతమంది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మిస్ అయ్యారో కమెంట్ చేయండి. ఓవరాల్ గా చూసుకుంటే హిట్ సాంగ్ గా చెప్పొచ్చు. ఇప్పటికే లైక్స్ అండ్ వ్యూస్ లో దూసుకుపోతుంది ఈ సాంగ్. దసరాతో ఓవర్ నైట్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్న శ్రీకాంత్ తోడేలా ప్రెజెంట్ నానితో పారడైస్ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన ఫేవరెట్ హీరోయిన్ చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. రీసెంట్ గా మెగాస్టార్ కి ఒక స్టోరీ చెప్పగా చిరు బాగా ఎక్సైట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేశారు. పారడైస్ అయిన వెంటనే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మహారాజా మూవీ చైనాలో 2 days లోనే కంప్లీట్ చేసుకోగా ప్రీమియర్స్ ప్లస్ డే 1 $1.2 million ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ టాక్ ఇంప్రూవ్ కావడంతో డే 2 9.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 2 days గ్రాస్ 19.5 కోట్ల రేంజ్ లో ఉంది. అండ్ ఈ రోజు డే 1 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయిందంటే ఒక చైనా నుంచే 100 కోట్లు రావడం పక్కా. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక పుష్ప 2 బుకింగ్స్ విషయానికి వస్తే నిన్న బుకింగ్స్ ఓపెన్ అవగా 3 గంటల్లోనే బుక్ మై షోలో 1,00,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. బట్ 24 hours కంప్లీట్ అయ్యేలోపు చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు. తెలుగులో బుకింగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ కాకపోవడంతో ప్రస్తుతానికైతే బుకింగ్స్ లో హిందీ డామినేషన్ గట్టిగా ఉంది. ఇక బెంగళూరులో చూసుకుంటే ఇప్పటికే 1.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ సేల్ 22 కోట్ల మార్క్ దాటింది. బట్ ఇందులో బ్లాకెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. బ్లాకెడ్ సీట్స్ తీసేసి చూస్తే ఈ లెక్క 15 కోట్ల రేంజ్ లో ఉంది. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ హిందీ నుంచే వచ్చాయి. అలా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటి వరకు ఆల్రెడీగా 50 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. రిలీజ్ కి ఇంకా 4 days ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో 100 కోట్ల మార్క్ ని ఈజీగా దాటైపోతుంది. టికెట్ ప్రైజెస్ కాస్త తగ్గించి ఉండుంటే ఈ పాటికే 70 కోట్ల మార్క్ దాటేసి ఉండేది ఈ ఫిల్మ్. ఇప్పటికే రెగ్యులర్ బయర్స్ ఎర్లీ మార్నింగ్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ ని హైర్స్ కి తీసుకోవడానికి భయపడుతున్నారు. నార్మల్ గా టికెట్ ని 150కి కొని 300కి అమ్మితే సగం థియేటర్ ఫుల్ అయినా కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేసేవారు. బట్ ఇప్పుడు 1200 పెట్టి టికెట్ కొంటూ దాన్ని ప్రాఫిట్ జోన్ లోకి అమ్మి సేఫ్ అవ్వాలంటే చాలా రిస్క్ ఉందని చెప్పొచ్చు. కేవలం 50% లోపే సేల్ అయ్యాయంటే మాత్రం హైర్స్ ద్వారా భారీ లాసెస్ రావడం పక్కా. అందుకే బయర్స్ డేర్ చేసి కొనలేకపోతున్నారు. ఆంధ్రలో అయితే ఈ సినిమాకి దేవరకి ఇచ్చిన టికెట్ హైక్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది ఏపీ గవర్నమెంట్. బట్ మేకర్స్ అయితే ఇంకాస్త ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జీవో పాస్ అయిన తర్వాత ఏపీలో కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. చూడాలి మరి ఆంధ్రలో బుకింగ్స్ ఎలా ఉంటాయో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పుష్ప 2 ప్రీ సేల్ లో ఎంత నెంబర్ పెడుతుందో అలానే డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.